చాలామంది వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయటం అనేటువంటిది జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులలో కన్ఫ్యూజను లేకుండా ఒక మంచి క్లారిటీ తోటి మనము మన యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని కొనసాగించుకోగలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అంశమును మనము ధ్యానిస్తున్నాము. ప్రియులరా, యెహోవా అనేటువంటి ఒక హీబ్రూ పదము, దానికి తెలుగులో అర్థము ఏమిటి అని అంటే ఉన్నవాడు, అనగా ఆది అంతములు లేనివాడు, జనన మరణములు లేనటువంటి వాడు. ఇక ఎలోహీం అనేటువంటి హీబ్రూ పదమునకి దేవుడు అని అర్థం. ఉన్నవానికి దేవుడికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఉన్నవాడు అనంటే ఇక ఆయనే హోల్ అండ్ సోల్, ఆయనకు ముందు ఎవరు లేరు. ఆయనకు సమానమైనటువంటి వారెవరు లేరు. ఇక తండ్రి అయినటువంటి దేవుడు అంటే ఫాదర్ ఎలోహీం అని అన్నప్పుడు ఆయన మాత్రమే, అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా ప్రభువు ఒక్కడే, అలాగే దేవుడు ఒక్కడే అని అంటూ ఉంటాడు. దేవుడు ఒక్కడే అని అంటూ వెంటనే ఏమంటాడంటే ఆయన మన తండ్రి అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే అని. అయితే సిద్ధాంతపరంగా ఈ దేవుడు ఒక్కడే అనేటువంటి మాటను బట్టి ఆయన యెహోవా మాత్రమే, ఆయన తప్ప మరెవరు దేవుడు కాదు, దేవుళ్ళు కాదు అని చెప్పేటువంటి క్రమములో యేసు ప్రభువుల వారిని దేవుడు అని అనకూడదు, దైవము అని కూడా అనకూడదు. ఒకవేళ అన్నా ఆ దైవము అనేటువంటి మాట యొక్క అర్థము వేరు. దైవము అంటే దేవుడు కాదు అనేటువంటి విధానంలో వారి యొక్క పాఠాలు బోధలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే అల్టిమేట్గా వారు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే, అతడు యెహోవా అని మాత్రమే మనం గుర్తించాలి, సేవించాలి. యేసు ప్రభువుల వారిని ఎట్టి కోశాన దేవుడు లేదా కుమారుడైనటువంటి దేవుడు అని అనకూడదు. దైవము అనేటువంటి పదప్రయోగం కూడా చేయకూడదు. ఒకవేళ చేసినా అది దేవుడు అనేటువంటి కోణంలో తీసుకోకూడదు.
ఆ దైవము అనేటువంటి మాట యొక్క అర్థం వేరు, బైబిలు దాన్ని తెలియచేస్తున్నది అని వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే వారి బాధల్లా అంటే కొంచెం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆఫ్కోర్స్ యెహోవా ఒక్కడు అని మనమును నమ్ముచున్నాం, తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే అని మనమును నమ్ముచున్నాం. వారు కూడా అదే నమ్ముచున్నారు. ఇందులో ఏ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. ఎటొచ్చి మనము దైవాలము కాబట్టి యేసు ప్రభుల వారు కూడా దైవము అనేటువంటి వ్యక్తీకరణ తప్పు. యేసుక్రీస్తును దైవము అని కానీ లేదా దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు అని కానీ వ్యక్తీకరించకూడదు అని చెప్పదలుచుకోవటం వాళ్ళ విషయం, వాళ్ళ ఉద్దేశం. అయితే దైవం కూడా అనకూడదు అనేటువంటి మాట ఎందుకంటున్నారు అనేటువంటి మాట ఇందాక చెప్పాను. ఆ దైవము అనేటువంటి మాట యొక్క అర్థం దేవుడు కాదు, దాని అర్థం మరొకటి ఉన్నది, ఆ కోణంలోనే మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. మీరు పెద్దవారు, గౌరవనీయులు, కావలసినటువంటి వారు, అలాంటి వారు మాట్లాడిన తర్వాత మన బోటి వారము అవును అని అనాలే తప్ప కాదు అని అనకూడదు. అంటే వారు నొచ్చుకుంటారు. వారు నొచ్చుకుంటున్నారు అన్నప్పుడు మనకు కూడా కొంత నొప్పి కలుగుతుంది. వారి మీద మనకి గౌరవం ఉంది, ప్రేమ ఉంది, కలవాలని ఉంది, కలిసి పనిచేయాలని ఉంది. కానీ వారు మనలను కలుపుకోవటానికి ఇష్టపడటం లేదు. ఎందుకు అనంటే కారణాలు పలు విధాలుగా ఉన్నాయి, ఉండొచ్చు, అయి ఉండొచ్చు. కానీ అందులో ఒకటి వారి నోట వెల్లడైనటువంటి మాట, సిద్ధాంతపరంగా మనం వేరువేరుగా ఉన్నంత కాలం కలిసి పని చేయలేము అన్నమాట. ప్రియులారా, బైబిల్లోని కొన్ని సంగతులను బట్టి పెద్దలకి దూరమయ్యాను. అలాగే ఉన్నది ఉన్నట్లుగా నేరుగా చెప్పటం మూలంగా సహచరులకి, చిన్నవాళ్ళకి దూరమయ్యాను. ఇది ఈ ప్రాక్టికల్ లైఫ్లో ఒక విధంగా చెప్పాలి అనంటే ఏకాకిని అయిపోయాను. అయినా ఒకవేళ నేను తప్పు చేస్తున్నట్లయితే దేవుడు నా కళ్ళు తెరిపించాలి. లేదు ఒప్పే అయితే గనక ధైర్యమునిచ్చి, ప్రోత్సాహాన్నిచ్చి నడిపించాలి. ఇకపోతే నేను చెబుతున్నటువంటి ఏ విషయమైనా పెద్దలకు చెబుతున్నాను, చిన్నవారికి కూడా చెబుతున్నాను. నేను వివరించేటువంటి వివరణలో వాక్యానుసారంగా తప్పు ఉన్నది అనంటే నాకు నేరుగా చెప్పండి అని అంటున్నాను. మీరు వాక్యములో దాన్ని చూపించగలిగితే, నిర్ధారించగలిగితే నా అభిప్రాయాన్ని మార్చుకోవటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే అని కూడా చెబుతున్నాను. కానీ ఈ గొంతుకను పట్టించుకున్నటువంటి వారు లేరు. సరే, ఇప్పుడు వీటి విషయమై బైబిల్లో ఏమున్నది, అసలు దైవము అంటే ఏంటి, దైవాలు ఎవరు, ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచించుదాం. ప్రియులరా,
యోహాను గారు రాసినటువంటి సువార్తలో యేసు ప్రభుల వారు నేరుగా మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తాం. అందులో ఒకటి, యేసు ప్రభుల వారు తన నోట అననటువంటి మాట అన్నాడు అన్నట్లుగా యూదులు ఆక్షేపణ చేయటం జరిగింది. ఆ విషయాన్ని వివరిస్తూ దానికి క్లారిటీ ఇస్తూనే, అయినా మీరు దాన్ని భూతద్దములో పెట్టి చూసి అదేదో తప్పు అన్నట్లుగా మాట్లాడటం ఏంటి? అసలు దేవుడు ఏం చెప్పాడు, నేనును ఏం చెబుతున్నాను అని ఒక వివరణ ఇచ్చాడు. అక్కడ సందర్భం బాగా అర్థం కావాలి. 10వ అధ్యాయము యోహాను సువార్త 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. ప్రియులారా, మీకు కూడా నేను నోటీస్ చేస్తున్నాను, మీరు కూడా పరిశీలించాలి. నేను చెప్పేటువంటి దానిలో పొరపాటు ఉన్నట్లుగా మీకు అనిపిస్తే నిరభ్యంతరంగా మీరు నాతో మాట్లాడవచ్చు, అవసరమైతే చర్చించవచ్చు. ఓకే, ఏమంటున్నారు? 10వ అధ్యాయము 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. వాస్తవానికి యేసు ప్రభుల వారి నోట ఎప్పుడు కూడా తన పరిచయ వాక్యం ఎలా ఉంటుందంటే, నేను దేవుని కుమారుడను అని చెప్పుకోవటం కానీ, లేదా నా తండ్రి అయినటువంటి దేవుడు అని మాట్లాడటమే మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఆయన నేరుగా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. ఇది రైట్. కానీ వీళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు. ఆక్షేపణ చేసినప్పుడు, ఎందుకంటే పెద్దలకి, జ్ఞానులకి, మేధావులకి అనేక సంగతుల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి కొన్ని సంగతులని వారి మనస్సులోనే దాచుకుంటారు. సమయము సందర్భము వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఉత్తరిస్తారు. ఎందుకంటే కొన్ని మాటలు అర్థం చేయిస్తాయి, కొందరికి అపార్థము కలిగిస్తాయి. అలాంటి చోట మౌనముగా ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సాధారణంగా. యేసు ప్రభుల వారు ఎక్కడ కూడా నేను దేవుడను అని నేరుగా చెప్పలేదు. కానీ వీరు దేవుడనని చెప్పుకుంటున్నావు అని ఆక్షేపణ చేశారు. అంటే యేసు ప్రభుల వారు పలు సందర్భాలలో మాట్లాడినటువంటి మాటలు వారికి నిజంగానే అలా అర్థమై ఉండాలి, లేదా కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక నేరము, ఒక ఆక్షేపణ అతని మీద చేసి ఉండాలి. ఇప్పుడు వారు అన్నటువంటి మాటకి ఆయన వివరణ ఇస్తున్నాడు. ఇప్పుడు కిందేమంటున్నాడు? అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా అని అన్నాడు. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థము కానేరదు కదా, నిరర్ధకము కానేరదు కదా. అంటే లేఖనము లేఖనమే కదా, అది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట కదా, ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది కదా. దానిని మనం అర్థం చేసుకోవాలి, స్వీకరించాలి కదా. దేవుని లేఖనము చెప్పిందట, అంటే దేవుడు చెప్పాడట. ఏమని? మీరు దైవములు అని చెప్పాడట. వాస్తవానికి ఈ మాట ఎక్కడ చెప్పబడింది
అని మనం చూస్తే, ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ రావాలి మనము. ఆలోపు కీర్తన గ్రంథములోనికి వెళదాం. ఎందుకంటే చెప్పబడింది కదా అని అన్నాడు కదా. కాబట్టి ఎక్కడ చెప్పబడింది, ఎలా చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఓకే, కీర్తన గ్రంథము 82వ అధ్యాయము, కీర్తన గ్రంథము 82వ అధ్యాయము. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. 1వ వచనం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు అని అన్నాడు. దేవుని సమాజము అంటే ఎవరిప్పుడు? భక్తులు. ఓకే, భక్తులు, భక్త నాయకులు, వారి మధ్యలో దేవుడు ఉన్నాడట. అంటే తనను తాను చెప్పుకుంటున్నాడు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు అని అన్నాడు. అయితే ఇక్కడ దేవుని సమాజంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవ్వరికి ఏ రకమైనటువంటి కాంట్రవర్సీ లేదు. దేవుని సమాజంలో దేవుడు ఉండటం సమంజసకరమైన. ఈ రెండవ మాట, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ దైవములు అంటే ఎవరు? అయితే ఎప్పుడు కూడా కొన్ని విషయాలను పరిశీలించేటప్పుడు మొదటగా భావకోణంలో ఆలోచించాలి అనేటువంటిది మన ప్రాథమిక ఏంటది సూత్రం. రెండవది, భావంతో ఆలోచించినప్పుడు కూడా కొంత సందేహము అనేటువంటిది ఇంకనూ మనల్ని వెంటాడుచున్నప్పుడు భాష యుద్ధకి వెళ్ళాలి. ఓకే, భావంతో ఆలోచిస్తున్నప్పుడు కూడా సందేహము ఉన్నప్పుడు భాష యుద్ధకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ భాష అనేటువంటి దాంట్లో నువ్వు ఏ భాషలోనైతే చదువుతున్నావో ఆ భాషను చూడు. అప్పటికి ఇంకా నీకు ఇబ్బందికరంగా అనిపిస్తే ఈ భాషలోనికి తీసుకురావటానికి కారణమైనటువంటి మూల భాష ఏదైతే ఉంటుందో ఆ భాష యొద్దకి మనము వెళ్ళాలి. ఓకే, ఆ భాష యొద్దకి మనం వెళ్ళాలి. ఆ భాషలో ఇక్కడ దైవములు అని వ్రాయబడినటువంటి చోట ఏముంటుంది అని అంటే, నేను చూశాను, మీరు తర్వాత కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. హిబ్రూ భాషలో ఏమని ఉంటుంది అని అంటే జడ్జెస్ అని ఉంటుంది. అంటే న్యాయాధిపతులు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు అనంటే, ఇప్పుడు ఎవరి మధ్యలో ఉండి ఆయన తీర్పు తీర్చుచున్నాడు? న్యాయాధిపతుల మధ్యలో ఉండి ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇది రైట్. దేవుడు న్యాయాధిపతులను పెట్టాడా? న్యాయాధిపతులను పెట్టి పరిపాలన చేశాడా అనంటే చేశాడు. బైబిల్లోని న్యాయాధిపతులందరి గురించి మనకు తెలిసిందే. మోషే గారు ఒక న్యాయాధిపతి. వాళ్ళ మామ ఒక సలహా ఇచ్చాడు, ఒక్కడివే ఎన్ని రోజులు ఈ కేసులు డీల్ చేస్తావు, నీకు సులభతరం కావటం కోసము సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, అలాగే ఇంకేం కోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టు అయిన తర్వాత కింద ఇంకొక కోర్టు ఉంటుంది. ఓకే, ఈ కోర్టులను పెట్టి నీవు న్యాయములు తీర్చు, సులభంగా ఉంటుంది అని చెప్పాడు. ఆ మేరకి ఇప్పుడు ఏకకాలంలో న్యాయాధిపతి మాత్రమే కాకుండా న్యాయాధిపతులు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? న్యాయాధిపతులు. మోషే తదనంతర కాలములో ప్రధాన యాజకుడు ప్రధాన న్యాయమూర్తి అయితే, సహాయక యాజకులు అలాగే శాస్త్రులు పెద్దలైనటువంటి వారు
న్యాయములు తీర్చేటువంటి విషయంలో వారి పాత్రలను వారు పోషిస్తూ రావటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అలాంటి సమాజము మధ్యలో దేవుడు ఉండి, అంటే న్యాయాధిపతుల మధ్యలో దేవుడు ఉండి ఆయన తీర్పు తీరుస్తున్నాడట. న్యాయాధిపతులు ఎవరికి తీర్పు తీర్చాలి? ప్రజలకు. మరి ఇప్పుడు వాళ్ళ మధ్యలోనికి వచ్చి, అంటే న్యాయాధిపతుల మధ్యలోనికి వచ్చి దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తానంటున్నాడు? న్యాయాధిపతులకు తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, న్యాయాధిపతులు న్యాయమైన తీర్పులు తీర్చటము లేదు గనుక. అది సందర్భం. అది ఓకే. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చండి. ప్రియులారా, తదనంతర కాలంలో రాజుల కాలం వచ్చిన తర్వాత రాజులు కూడా న్యాయాలను తీర్చారు, న్యాయాధిపతులుగా ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు అంటే, వారు అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు. ఓకే, పక్షపాతము చూపుతున్నారు. మరొక దగ్గర ఉంటుంది, లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిపివేయుదురు అని అన్నాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది, న్యాయములు త్రిపివేయుదురు. ఎంత ఘోరం అది! నిజంగా మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే, ఈ వారసత్వాన్ని ఇప్పటికీ ఏం చక్కగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్యాయం అయిపోతున్నది ఎవరు? పేదవారు, బలహీనులు, సామాన్యులు. ఓకే, ఇక కిందికి వెళితే, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళ పక్షంగా మీరు ఉండండి. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా ఎవరి పక్షం వహించడానికి కుతూహలం చూపిస్తారు? పేరున్న వారి పక్షంగా ఉండటానికి, పరపతి ఉన్నటువంటి వారి పక్షంగా ఉండేటువంటి వారికి, ఎవరు దండిగా ఇచ్చుకోగలరో వారి పక్షంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ వారి పక్షము వహించినప్పుడు ఆటోమేటిక్గా పేదలకి, సామాన్యులకి అన్యాయము చేస్తారు. ఇప్పుడు అన్యాయం జరుగుతున్నది అని చెప్పి ఇక్కడ నొక్కుతున్నాడు ఆయన. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి సామాన్యులని తప్పించండి. అంటే ఇప్పుడు ఎంతసేపు ఈ మాటలు మాట్లాడుచున్నాడంటే, అనగారినటువంటి వారికి, బడుగు బలహీనులైనటువంటి వారికి, పేదవారికి, దరిద్రులైనటువంటి వారికి, అలాగే తల్లిదండ్రులు లేక అనాథలైనటువంటి వారికి మీరు అన్యాయం చేస్తున్నారు, ఏకపక్షంగా మీరు తీర్పు తీరుస్తున్నారు కనుక ఇప్పుడు మీ విషయమై నేను కలగజేసుకోవలసి వచ్చింది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. 5వ వచనం, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకు ఉన్న ఆధారములన్నీ కదులుచున్నవి అన్నాడు. ఇప్పుడు ఏ జనాలైతే ఉన్నారో కనీసం వాళ్ళకన్నా ఈ భక్తి ఉన్నదా? వారికన్నా ఈ సోయి ఉన్నదా? ఇప్పుడు ఈ జనాలు వారికే జేజేలు కొడుతూ ఉంటారు. మనం ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం, వాడట్లా వీడిట్లా అని మాట్లాడుకుంటుంటారు. ఓట్ల కాలం రాగానే వాళ్ళకే ఓటేసి వస్తారు. మీకు తెలివి ఉందా అని అంటాడు ఆయన. అంతేగా, ఈ జనులకు తెలివి లేదు. మీరెన్నుకున్న అని రాజులను ఏర్పాటు చేసేటువంటి సమయంలో క్రిందటి రీసెంట్గా నేను పాఠం చెప్పుకున్నట్టున్నాం, రాజులకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఆ రాజులు వస్తే మీకు ఏం చేస్తారు, మిమ్మల్ని ఏం చేస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు వాళ్ళను వీళ్ళను కలిపి మొత్తం యథా రాజా తదా ప్రజ
ఇప్పుడు ఈ దేశం ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఒక వర్షన్లో నాయకులు అని చెప్తూ ఉంటాం. ప్రభుత్వ పెద్దలు, అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అని చెప్తూ ఉంటాం. మరొక కోణములో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు, ఎందుకంటే అలాంటి వారిని మీరు ఎన్నుకున్నారు, అలాంటి వారిని మీరు కోరుకున్నారు. మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చినాం కదా అని చెప్పేసి ఇప్పుడు దోచుకుంటున్నారు. అడగడానికి నీకు అర్హత లేదు. ఇప్పుడు మీరు, వారు తెలిసి అన్యాయం చేస్తున్నారు, మీకు తెలియక అన్యాయం చేస్తున్నారు, అంటే అమాయకంగా అన్యాయం చేస్తున్నారు. మొత్తానికి అందరూ అన్యాయమే చేస్తున్నారు. కనుక ఏమవుతున్నది అనంటే, దేశం అన్నాడా, భూమి అన్నాడా, దేశమునకు ఉన్నటువంటి ఆధారాలన్నీ కదులుచున్నాయి అని అన్నాడు. ఇప్పుడు ఎలినినో ఏం కదులుతున్నది? దేశము కాదు, దేశములు కదులుచున్నాయి. స్పెయిన్లో తార్ రోడ్డు కరిగి వరదలా పోతుందట. చెప్పులు వేసుకుంటే ఇలా సాగుతున్నాయి. వెహికల్స్లో టైర్లు కరిగిపోతున్నాయి. ప్లాస్టిక్ అంతా కరిగిపోతున్నది. వెహికల్కు ఉండేటువంటి ప్లాస్టిక్ అంతా కరిగిపోతున్నది. ఒకవైపు అధిక ఉష్ణం, ఒకవైపు అధిక శీతలం, ఒకవైపు అనావృష్టి, మరొక వైపు అతివృష్టి. ఏమండి? మరోవైపు కొండ చర్యలు విరుచుకుపడటం, మరొక వైపు భూకంపములు రావటం. ఇంత జరుగుతున్న అమెరికా దేశ న్యాయాధిపతి పూటకో మాట మాట్లాడుతున్నాడు. నేను క్రైస్తవుణ్ణి అంటాడు, ఏమండి, నేను చంపేస్తాను అని అంటాడు. రకరకాలైన పరిస్థితులు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన హెచ్చరించినటువంటి మాట. ఓకే, తర్వాత ఏమంటున్నాడు అనంటే 82వ అధ్యాయము 5వ వచనం పూర్తయిందా? జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ఇప్పుడు 6వ వచనం. ఇక్కడ ఈ 6వ వచనములో హిబ్రూ భాషను మనం చూసినట్టయితే దేవుడు అంటున్నాడు అని ఉంటుంది అక్కడ. ఓకే, దేవుడు అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక గీత గీశాడు కదా, దాని అర్థం అదే. చిన్న హైపన్ ఉంది కదా, దాని అర్థం ఏంటంటే, ఇవి చాలా సందర్భాలలో దేవుడు మాట్లాడినప్పుడు కానీ, యేసుప్రభుల వారు మాట్లాడినప్పుడు కానీ ఈ హైపన్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? మీరు దైవములనియు. ఎవరు? యాక్చువల్గా మీ పొజిషన్ ఏంటిరా? మీకు సోయిందా? మీకు తెలివి ఉందా? ప్రజలను అంటున్నాడు, అతి ముఖ్యంగా న్యాయాధిపతులను అంటున్నాడు. అతి ముఖ్యంగా, ఎందుకంటే అతి ముఖ్యంగా అని ఎందుకు అంటున్నామంటే, లేఖనాలు వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి. ఓకే, దేవుని వాక్యం వారికి తెలుసు కాబట్టి ఇప్పుడు వారిని ఉద్దేశించి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు దైవములనియు అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది దాని అర్థం అన్నమాట. అసలు ఏంద్రా మీరు జంతువుల వల్ల ప్రవర్తిస్తున్నారు? ఆ మాట అనలేదు, కానీ అలా మనం ఒడుక్కోవలసి ఉంటుంది, అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు నువ్వు మనిషివా పశువారా అని అంటాం కదా. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా ఇప్పుడు పశువేనా? కాదు. ఈ మనిషి అనేటువంటి క్యారెక్టర్ యొక్క గొప్పతనం ఏంటో తెలిసి రావటానికి పశువు అనేటువంటి పదప్రయోగము చేస్తా. కుక్కల వలె అనేటువంటి పోలిక చెప్పడం జరుగుతుంది. కుక్క తన వాంతికి తిరిగినట్లు. ఆ నక్కతో చెప్పు అని అంటాడు.
నిజంగా అతడు నక్కనా? కాదు. ఆ నక్క యొక్క క్యారెక్టర్ ఎలాగనైతే ఉంటుందో వీళ్ళ యొక్క క్యారెక్టర్ అలా ఉంటుంది అని దాని అర్థం. ఇప్పుడు ఇక్కడ అసలు మీరు ఎందుకు ఇలా దిగజారుచున్నారు, ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు, అసలు మీరు ఎవరో తెలుసా? మీరు దైవములు అని అన్నాడు. ఇప్పుడు పైన 1వ వచనంలో దైవములు అని ఉన్న చోట హిబ్రూ భాషలో ఏ పదం వాడబడింది అని చెప్పాం? దైవములు అన్నప్పుడు జడ్జెస్ లేదా న్యాయాధిపతులు అని దాని అర్థం. కానీ అదే హిబ్రూ బైబిల్లో ఈ 6వ వచనంలో దేవుడు చెప్పినటువంటి ఈ మాటలో మీరు దైవములనియు అని ఉన్న చోట ఎలోహీం అని ఉంటుంది. ఎలోహీం. ఎలోహీం అనేటువంటి మాటకు తెలుగు అర్థం ఏంటి? దేవుడు లేదా దైవము అని తన అర్థం. అయ్యా 1వ వచనంలో చెప్పింది మీరు చెప్పింది సమంజసకరమే, నిజమే, ఏకీభవిస్తున్నా. కానీ 6వ వచనంలో ఉన్నటువంటి మాట మీరు చెప్పింది నిజం కాదు. నేనేమంటున్నాను అంటే 1వ వచనమును 6వ వచనమును మేళవించి న్యాయాధిపతులైన దైవములు. ఎవరు వీరు? న్యాయాధిపతులైన దైవములు, భక్తులైన దైవములు, నికార్సత్తైన దేవుని పిల్లలైన దైవములు. ఓకే, ఇక్కడ మార్చటానికి వీలు లేదు. నువ్వు హిబ్రూ వర్షన్ తీసుకుంటావా, ఇంగ్లీష్ వర్షన్ తీసుకుంటావా, లేదా తెలుగు వర్షన్నే భావయుక్తంగా ధ్యానిస్తావా అనంటే నువ్వు ఏ కోణంలో తీసుకున్నా కూడా ఇక్కడ దేవుని పిల్లలను ఉద్దేశించి దైవములు అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. లేదు భ్రష్ట మనస్సు కలిగి ఉన్నారనుకోండి, యేసుప్రభుల వారు అన్నట్టుగా మీరు అపవాది పిల్లలు, సర్ప సంతానము అని అంటాడు. మీరు భ్రష్టులు అని అన్నాడు. భ్రష్టులు అని వాడినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఏమని వాడుతున్నాడు? దైవములు అని వాడుచున్నాడు. దేవుడే నేరుగా చెప్పినటువంటి మాట, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే, ఇంకెవరో చెబితే కాదు, నేనే సెలవిచ్చి ఉన్నాను అని అన్నాడు. ఈ మాట మనకి స్పష్టంగా ఏం చెప్తున్నది? మీరు దైవములు అని అన్నాడు. ఇక కింద ఇంకొన్ని వచనాలు ఉన్నాయి. ఇక మీకు అది సందర్భం అర్థమైంది కాబట్టి ఇక్కడికి సరిపోతుంది అనుకుంటున్నాను. ఎక్కడేమన్నాడు? మీరు ఒకసారి, నువ్వు హిబ్రూ బైబిల్ తీసినట్టున్నావు కదా, ఒకసారి చదువు. అది హిబ్రూలో ఏముందో చదువు గట్టిగా, ఈ మైకులో వినబడాలి. ఓకే, మైక్ తోటి చదువు. ఓకే, దానికి ఇంగ్లీష్ వర్షన్ చదువు. I said, they are God-like beings, and all of you sons of the Most High. అంటే ఏమన్నట్టు దాని అర్థం? మీరందరూ మళ్ళీ చదువు, ఇంగ్లీష్ వర్షన్ మళ్ళీ చదువు. God-like beings. యు ఆర్ God-like. అంటే ఏమని అన్నట్టు దాని అర్థం? ఇంకేమన్నాడు కింద? All of you sons of the Most High. మీరు దేవుని
పిల్లలైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలు అన్నమాట. ఈ మొదటి సెంటెన్స్లో చాలా చక్కగా చెప్పబడింది. ఏమని చెప్పబడింది? మళ్ళీ You are God-like beings. యు ఆర్ గాడ్ లైక్ బీయింగ్స్ అంటే మీరు దైవములై ఉన్నారు, దేవుళ్ళై ఉన్నారు అని చక్కగా స్పష్టంగా చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఈ మాటను యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా అని అన్నాడు. మీరు దైవములని నేనంటినని ఆల్రెడీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? జాగ్రత్తగా ఇక్కడ దాన్ని ఎలా చెబుతున్నాడు అనేటువంటి విధానాన్ని మీరు గమనించాలి. యేసు అంటున్నాడు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అంటే ఇక్కడ యేసు అన్నట్టు కాదు, యెహోవా అన్నాడు అని ఆ రాయబడి ఉన్నటువంటి దాన్ని మీరు చదవలేదా అని యేసు ప్రభుల వారు ఆ రెఫరెన్స్ను అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు, కోడ్ చేస్తున్నాడు. రైట్, కోడ్ చేస్తున్నాడు. ఓకే, మాట్లాడి మరి ఇంతకీ అందరినీ దైవములు అందామా అని అంటే అక్కడ చిన్న లిటికేషన్ పెట్టాడు. లిటికేషన్ మీన్స్ అక్కడ ఎవరికి ఆ యోగ్యత ఉందో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారు దైవములు అని అన్నాడు. అది కానీ వారు న్యాయాధిపతులు అనలేదు. అయితే అఫ్కోర్స్ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, న్యాయాధిపతులైన దేవుళ్ళు అని. ఇప్పుడు దైవములైనటువంటి వారికి తీర్పు తీర్చగలిగేటువంటి అధికారం ఉంటుంది. కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా మీరు పరిశుద్ధులు, మీరు లోకమునకు తీర్పు తీర్చువారై ఉన్నారని మీరు అరగరా? మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసి ఉన్నది. అంత గొప్పవారైనటువంటి మీరు ఈ చిన్ని సంగతుల గురించి ఎందుకు తర్జనపడుతున్నారు? అన్యజనుల యొద్దకి తీర్పు తీర్చండి అని మీరు ఎందుకు వెళుతున్నారు అని చెప్పేసి అక్కడ అంటూ ఉంటాడు. అంటే ఫస్ట్ వీరు దేవుళ్ళు, ఆ తదుపరి న్యాయాధిపతులు. కాదు అనట్లేదు, న్యాయాధిపతులు కాదు అనట్లేదు, న్యాయాధిపతులు. కానీ ఎవరు న్యాయాధిపతులు అనంటే దైవములైనటువంటి వారే న్యాయాధిపతులు అవుతారు. అందరూ ఎవరు? మరి దైవములు ఎవరు కాగలుగుతారు అనంటే దేవుని వాక్యము ఎవరిలోనైతే నిండుగా ఉంటుందో, ఆ వాక్యములోని గుణగణాలు లక్షణాలు ఎవరిలోనైతే ఇముడుతాయో కలిగి ఉంటారో వారు దైవములు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు పోనీ ఇక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి ఈ 2 వచనాలలో ఇక్కడ ఏముందో చూడొకసారి. హిబ్రూ వర్షన్లో ఏముంది, ఇంగ్లీష్ వర్షన్లో ఏముంది? కొంచెం గట్టిగా చదవాలి, జనాలకి కన్ఫ్యూజన్ రాకూడదు. ఇంత లేటా? దాంట్లో డిలీట్ అయింది యాప్, మూసేసినావా? అంటే ఇది గ్రీకు వర్షన్లో ఉంటుంది. ఓకే, ఇది గ్రీకు వర్షన్లో ఉంటుంది. సరే, లేట్ అవుతుంది అది, ఎందుకంటే అది ఓపెన్ చేసేసరికి మీరు తర్వాత కాకపోతే మీరు తెరిచి చూడండి గ్రీకు వర్షన్. అక్కడ కూడా ఏమని ఉంటుంది అని అంటే దైవములు అని ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ వర్షన్ త్వరగా తీయగలరు కదా? ఇంగ్లీష్ వర్షన్ చదవండి.
they called them gods. దే కాల్డ్ దెమ్ Them gods. గాడ్స్. Unto whom the word of God came. ఎవరికైతే వాక్యం వచ్చిందో వారు దైవములు అని అంటున్నాడు. 34 వచనంలో ఏముంది అందులో ఇంగ్లీష్. Jesus answered them, it is not written in your law. జాగ్రత్త. It is not written in your law. ఈజీ. I say you are gods. ఐ సే యు ఆర్ గాడ్స్. దేవుడు చెప్పాడు ఏమనంటే మీరు దైవములు అని అన్నాడు. అయితే ఇక్కడ మనం దేనికి దానికి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 1వ వచనములో ఉన్నట్టుగా అక్కడ న్యాయాధిపతులు అనేటువంటిది నిజం. అలాగే 6వ వచనములో దైవములు అని ఉన్నటువంటి మాట నిజం. అది నిజమే, ఇది నిజమే అన్నప్పుడు వీరిని ఎలా మాట్లాడుకోవాలి? న్యాయాధిపతులైనటువంటి దేవుళ్ళు లేదా దేవుళ్ళైన న్యాయాధిపతులు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇందులో సమస్య ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా వీళ్ళని దేవుళ్ళు అని అనొచ్చా? అంత స్థాయి వీళ్ళకు ఉందా? ఆ పదప్రయోగం సమంజసకరమేనా అనంటే జాగ్రత్తగా మనం గమనించాలి. ఉన్నవాడు అనేటువంటి పాత్రకు సరిసాటి అయినటువంటిది మరొకటి లేదు. ఓకే, తండ్రి అయినటువంటి దేవుడు అనేటువంటి మాటకు పాత్రకు సరి సమానమైనటువంటిది మరొకటి లేదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ మనకు భేషజాలు లేవు. దేవుడు అన్నటువంటి ఆ మాట దగ్గర మాత్రమే ఒక సమస్య వస్తున్నది అర్థం చేసుకునేటువంటి క్రమంలో. దేవుడు ఒక్కడే కదా, అలాంటప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ఎలా అంటారు? మనమందరము దైవాలమే అని ఎలా అంటారు అనేటువంటిది ఇక్కడ వస్తున్నటువంటి సమస్య. దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు. మన పోలిక దేవుని పోలికనా? అంత సీన్ ఉందా మనకి? అంటే ఉన్నదని ఆయనే చెబుతున్నాడు మనకి. కాబట్టి ఉన్నది అని మనం గర్వపడాలి, ఉన్నది అని చెప్పి మనం అతిశయించాలి. కాకపోతే దాన్ని నిలబెట్టుకోవాలి. ఓకే, దాన్ని నిలబెట్టుకోవాలి. మనం క్రిందటి పాఠాలలో చదువుకున్నట్టుగా కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో నుండి మనం చూసినట్టయితే, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. అక్కడ ఏపాటివాడు అని చెప్పి మళ్ళీ వెంటనే ఏమన్నాడు? దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటము దయచేసి ఉన్నావు. ఏమిటా కిరీటం? ఏంటి ఆ మహిమ? ఏంటి ఆ కిరీటం? నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు అని అన్నాడు. అంటే ఇప్పుడు దైవములు అన్నాడు దేవుడు, దేవుని కంటే కొంచెం తక్కువ వారు అని అన్నాడు. అంటే ఇప్పుడు దీని దైవములు అనేటువంటి మాటను ఇక్కడ మనం ఎలా ఫిట్ చేసుకోవాలి, లేదా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా కూర్చుకోవాలి? ఎలా కూర్చుకోవాలి అనంటే దైవములే కానీ దేవుని కంటే కొంచెం తక్కువ వారు. ఇట్స్ వెరీ క్లియర్. దైవములే కానీ దేవుని కంటే కొంచెము తక్కువ వారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అర్థం లేదు?
ఇప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తాం. అంటే ఇప్పుడు మనందరిని గురించి దైవములు ఇన్ జనరల్ వర్డ్ ఇది. ఇప్పుడు ఎస్పెషల్లీ కాంట్రవర్సీ అంతా ఎక్కడ అంటే యేసు ప్రభుల వారి దగ్గరనే కదా. యేసు దేవుడా లేదా యేసు దైవమా అనంటే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 8 వచనం, సరే 7, 8 వేగంగా చదువు. తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలను గాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే ఏమి చెప్పాడు? అయితే ఇక్కడ ఏమి చెప్పాడు అన్నప్పుడు మళ్ళీ ఒక అపార్థం వస్తుంది. దేవుడే నేరుగా చెప్పలేదు. తన కుమారుని గురించి ఏమని చెప్పబడిందంటే, ఏమని చెప్పించాడు అనంటే అది దాని అర్థం. తన కుమారుని గురించి ఆయన ఏమంటున్నాడు అన్నప్పుడు ఆయన ఏమని చెప్పించాడు. అది వరకు ఏమని చెప్పించాడట? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే అంటే ఎవరి తోడివారి కంటే? యేసయ్య తోడివారి కంటే. యేసు దేవుని కుమారుడు, మనము దేవుని పిల్లలమే కదా. ఇలా ఆలోచించినప్పుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. అంటే ఇది ప్రత్యేకంగా ఎవరిని గురించి చెప్పబడుతున్నది? యేసు ప్రభుల వారి గురించి చెప్పబడుతున్నది. ఏమని చెప్పించాడట? దేవా అని చెప్పించాడు. దేవా నీ సింహాసనము నిరంతరము ఉండును అని చెప్పించాడట. అంటే యేసు ప్రభువుల వారిని దేవా అని సంబోధింపజేయించాడు అన్నట్టున్నాడు. దేవా అనంటే దైవమా, అంతే కదా, దైవమా. ఇంతకీ ఇది ఎక్కడ చెప్పించాడు? ఇప్పుడు మళ్ళీ కొంచెం మన ముందు ప్లానింగ్లో ఉండేది ఉంటే, ఈ దేవా అన్న చోట మళ్ళీ హిబ్రూలో ఏముంటుంది? ఇది లేట్ అవుతుంది, మనకు చూసేటోళ్ళకు విసుగొస్తుంది. ఓకే, రైట్, వివరణ ఉంటుంది, బాగుంటుంది. కానీ నాకు యాప్ ఓపెన్ అవుతలేదు కదా. వచ్చిందా? చదువు. 8వ వచనం. అది యాప్లు టైం తీసుకుంటా ఉంటాయి. నేను ప్లాన్ చేసుకున్నాను, బట్ మరి కారణం ఏంటో యాపే డిలీట్ అయింది. ఇప్పుడు చదవండి. గ్రీకులో ఉంటుంది, గ్రీక్ బైబుల్ ఇది. గ్రీక్ చదువు. అక్కడ కింద ఇంగ్లీష్ లెటర్స్ లేవా? మరి అవే చదువు, మనకి ఇప్పుడు రాదేలాగు. ఓకే, సరిపోతుంది. ఎలోహీమ్ అంటే ఏంటి దాని అర్థం? పోనీ ఇప్పుడు ఇంగ్లీష్లో చదివేసి వెంటనే ఉన్నదాన్నే. Right unto the Son he said, the throne, O God,
ఓ God గాడ్, is forever and ever. ఓ దేవా. ఎవరిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఇది? క్రీస్తుని గురించి. పిల్లరా, ఆడియన్స్ కొంచెం ఇక్కడ ఈ యాప్లు, ఈ భాషలు దీన్ని బట్టి కొంచెం ల్యాగ్ ఉంది. దయచేసి అర్థం చేసుకోవాల్సిందే మనం చేస్తున్నాను. మీరు ఓన్గా మీరు రీసెర్చ్ చేయొచ్చు, లేదంటే నాతో మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. వేరే టైంలో కొంచెం అక్కడ నెమ్మదిగా ఇవన్నీ ముందు పెట్టుకొని మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, మేము కూడా ఇంకా కొంచెం పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉండే అని అనిపిస్తున్నది. ఐఎమ్ సారీ. ఓకే, మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఓకేనా? రైట్. ఇంతకీ ఎవరితో చెప్పించాడు దేవుడు ఈ మాట? అంతే కదా, ఎవరితో చెప్పించాడు అనంటే గాయకులైనటువంటి కోరహు కుమారుల చేత చెప్పించాడు. కోరహు కుమారులు చెప్పారు. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. దేవా, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. అసలు ఈ సందర్భం అంతా కూడా మీరు మిగిలిన రెఫరెన్స్లను దృష్టిలో పెట్టుకున్నా కూడా యేసు ప్రభువుల వారిని ఉద్దేశించే ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట లాగా మనకు కనపడుతుంటుంది. అంటే ఈ రాజుగా ఉంటాడని, రాజదండం ఆయన చేతిలో ఉంటుందని ఈ వర్షన్ని మాట్లాడుకుంటూ వస్తాడు. ఏమండి, 1వ వచనం మనం చూసినట్లయితే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఇప్పుడు ఏ రాజు ఇక్కడ అంటే యేసు అనేటువంటి రాజును గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇదంత సందర్భం మీరు తర్వాత చదువుకోవాలి. ఇప్పుడు 6వ వచనంలో చూస్తే ఆ కోరహు కుమారులు అంటున్నారు. ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అని అంటే చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ, చాలా బెటర్గా, అంటే హెబ్రీలో కంటే ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? కోరహు కుమారులు ఏమంటున్నారు అని అంటే యేసుప్రభుల వారిని ఉద్దేశించి, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే. ఎవరి దేవుడు? ఇప్పుడు దేవుణ్ణి ఉద్దేశించి అంటే దేవుడు నీ దేవుడే అని మళ్ళీ దేవునితో అనడు. అర్థమవుతుందా? నీ దేవుడే. ఇది ఎలా ఉంటుంది అంటే, దావీదుతో మాట్లాడిన సందర్భంలో, దావీదు గురించి యేసుప్రభుల వారు మాట్లాడినటువంటి సందర్భంలో, ప్రభు నా ప్రభువుతో చెప్పాను నేను దావీదు చెప్పలేదా అన్నట్టుగా ఉంటుంది ఇది. యేసుదేవా, దేవుడు నీ దేవుడే. అది ఎంత బాగుందంటే, యేసుదేవా, దేవుడు నీ దేవుడే. ఇప్పుడు ఎవరు దేవుడు? ఎవరు నీ దేవుడు? ఎవరు దేవా? దేవా అంటే అర్థం ఏంది అసలు? ఎలోహిమేనా? అక్కడ కూడా అట్నే ఉందని ఉందా? చదివినావా? గట్టిగా అనుకంత శ్రోతలకు వినపడుతుంది, సరిపోతుంది. ఓకే, దేవుడు నీ దేవుడే, నీ చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో ఎవరిగా? మెస్సియాగా ఉండులాగున. అభిషిక్తుడు. అయిపోయి వెరీ క్లియర్. నా బాధ ఏంటంటే వారు ఎంత బాధపడుతున్నారంటే యేసును ఎట్టకేలకు దైవము అనకూడదు అని వారు తీవ్రమైన ప్రయత్నం చేస్తూ పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు కదా, కొన్ని సంవత్సరాలుగా ఆ వర్షాన్ని చెప్తున్నారు కాబట్టి దాన్ని బలపరచాలి అని అంటే ఈ దైవము కాదది, దైవము అనే చోట న్యాయాధిపతులు అని ఉంది, దాన్ని న్యాయాధిపతులు అని తీసుకోవాలి తప్ప దైవము అని తీసుకోకూడదు అనేటువంటి వర్షంలో మాట్లాడుతున్నారు. అవునయ్యా, అవునండి,
న్యాయాధిపతులు అని ఉన్న చోట న్యాయాధిపతులనే తీసుకోవాలి, దైవము అని ఉన్న చోట దైవము అని తీసుకోవాలి. నిజమే, ఇక్కడ కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 1వ వచనములో దైవముల మధ్య అనున్న చోట ఎస్, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్, అది న్యాయాధిపతులు. కానీ 6వ వచనం కాదండి, అది దైవము. అలాగే హెబ్రీ పత్రికలో చెప్పినటువంటిది దేవా, అలాగే కీర్తన గ్రంథంలో చెప్పినటువంటిది దేవా. అది యేసు ప్రభుల వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట. మళ్ళీ ఇంకా దీనికి ఏదో అలా ఇలా పెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి. దేవా అని అంటూ దేవుడు నీ దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుని గురించి ప్రస్తావన చేశాడు, కుమారుడు అయినటువంటి దేవుని గురించి ప్రస్తావన చేశాడు. అయ్యా, మీరు ఒకసారి ఒకానొక కాలంలో ఈ పాఠాన్ని పర్ఫెక్ట్గా చెప్పారు మీరు, కుమారుడైన దేవుడు అని. ఈరోజు నాకు జ్ఞానోదయం అయింది గనుక నేను ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నానని చెప్పేసి నా చిన్న నోట అంత పెద్ద మాట మిమ్మల్ని అనజాలలేకపోతున్నాను. దయచేసి ఏ జ్ఞానోదయం అయింది మీకు? ఓకే, ఇక ఓకే, ఇది ఆన్సర్ వచ్చేసింది వెరీ క్లియర్గా, ఇందులో డౌట్ ఏం లేదు. అయితే ఇక్కడ మీరు కొంత మెలిక పెడుతూ ఇప్పుడు న్యాయాధిపతులు అని అది మాత్రమే అని చెప్పి ముద్రించటం కోసం, స్టాంపు సీల్ వేయటం కోసం కొన్ని సందర్భాలని తీశారు. అది ఎక్కడ అంటే ఇప్పుడు న్యాయాధిపతులు అంటే అప్పుడు మోషే కాలం నాటి నుండి ఉంది కదా, ఆ సందర్భంలో న్యాయాధిపతులను ఏమన్నాడు అని చెప్పేసి కొన్ని రెఫరెన్స్ను చూపించేటువంటి ప్రయత్నం చేశారు. నిర్గమకాండము 21వ అధ్యాయము, నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనం. 21వ అధ్యాయం 6వ వచనం. ఈ 6వ వచనాన్ని వాళ్ళు చూపించలే కానీ నేనే చూపెడుతున్నాను. వాని యజమానుడు అంటే ఇక్కడ ఏంటి అని అంటే, నేరస్తులు అన్యాయస్తులు వారి వారి సమస్యలని ఎవరి యొద్దకు తీసుకురావాలంటే, ఎక్కడ న్యాయం తీర్చుకోవాలంటే అని చెప్తున్నట్టు సందర్భం ఇది. ఓకే, ఏం చేయాలి? వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో కూర్చోవలెను అని చెప్తున్నాడు. ఇక్కడ యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకురావలను అని ఆ దేవుడు అన్న చోట ఒక నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చి ఫుట్నోట్లో ఏమన్నాడు అనంటే, లేక న్యాయాధిపతి. మీరు ఇక్కడ జాగ్రత్త గమనించాలి, మూల భాషలో ఇలా వ్రాయబడి ఉన్నది అనేటువంటి సందర్భాన్ని రాస్తూ ఉంటాడు ఫుట్నోట్లో, లేక అని రాస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ లేఖను ఎలా అర్థం చేసుకోవాలి మనము అని అన్నప్పుడు 22వ అధ్యాయము 9వ వచనము, 22వ అధ్యాయము 9వ వచనం, ప్రతి విధమైనటువంటి ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాన్ని గూర్చి. అంటే వాడు నాది అంటున్నాడు, ఇంకోటి వచ్చి లేదు నాది అని చెప్పేసి అని అంటున్నాడు. వారి మధ్యలో వాదం, వ్యాజ్యం. ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. వాస్తవానికి వాళ్ళు న్యాయం తీర్చుకోవడం కోసం ఎవరి దగ్గర రావాలి? మూలంగా దేవుని యొద్దకే రావాలి, వాడు దేవుని యొద్దకే రావాలి. అయితే దేవుడు ప్రత్యక్షంగా కనబడడు, ప్రత్యక్షంగా మాట్లాడడు, కాబట్టి తన తరపున ఒక ప్రతినిధిని పెట్టుకుంటాడు. యాక్చువల్గా వాళ్ళు రావాల్సింది దేవుని సన్నిధిలోనికి. ఆ దేవుని సన్నిధిలో ఎవరుంటారయ్యా అంటే న్యాయాధిపతి ఉంటాడు. యాక్చువల్గా మీరు వస్తున్నది దేవుని సన్నిధిలోనికి. అయితే దేవుని సన్నిధిలోనికి అన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఏం లేదు కదా అనేటువంటి ఇది కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం న్యాయాధిపతి యొద్దకి.
అంటే వ్యాజ్యం తీర్చుకోవటానికి మీరు న్యాయాధిపతి యొద్దకు రావాలి. అంటే అక్కడ దేవుడు అని ఉన్న చోట న్యాయాధిపతి అని ఉంది. కారణమేమిటి? దేవుడు అనేటువంటి దాన్ని వారు ప్రత్యక్షంగా అనుభవించలేరు అక్కడ. అంటే ప్రత్యక్షంగా డీల్ చేయలేరు అక్కడ. డీల్ అనే పదం కరెక్ట్ కాదు. ఆ న్యాయము అనేటువంటి విచారణ దేవుని స్వరముతోటే నేరుగా చేసుకోలేరు, విచారణ చేయించుకోలేరు. కాబట్టి అక్కడ సంభాషించగలిగేటువంటి వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి స్థానమే న్యాయాధిపతి. అంటే నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావు అంటే న్యాయాధిపతి యొద్దకు వస్తున్నావు. అలా చెప్పడం కంటే ఇలా చెప్తే బాగుంటుంది. ఎలా? నువ్వు న్యాయాధిపతి యొద్దకు వస్తున్నావు అంటే దేవుని సన్నిధికి వస్తున్నావు. న్యాయాధిపతి యొద్దకు వస్తున్నావంటే దేవుని సన్నిధికి వస్తున్నావు అనే మాటను చెప్పడం కోసము దేవుడు అని పెట్టి మరలా వాళ్ళకు సులభతరంగా ఉండడం కోసం న్యాయాధిపతి అని పెట్టాడు. అంటే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు వాస్తవానికి, కానీ నీకు అర్థం కావడానికి న్యాయాధిపతి అని అంటున్నాను అని చెప్పి ఈ సందర్భాన్ని మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడు? వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలను, దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో, దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో. మళ్ళీ అక్కడ నెంబర్ ఇచ్చాడు. మళ్ళీ అక్కడ ఏమన్నాడు? న్యాయాధిపతి. ఇప్పుడు మీరు ఒక సందర్భాన్ని గమనించారు. అంటే బాగా ప్రొలాంగ్ అయిపోతుంది, బట్ అక్కడ ఆ రెఫరెన్స్లో అంత దూరం వెళ్ళలేకపోతున్నాను. ఆ రోజు అహరోను కాలం నాటి నుండి అతనికి ఒక నిలువుటంగి ఉండేటువంటిది. దాని మీద రకరకాలైనటువంటి ఆభరణాలను ధరింపచేసేటువంటి వారు. ఈ చెస్ట్ మీద 2 పలకలు ఉంచేటువంటి వారు. ఏమండి? ఒక పలక పేరు ఊరీము, మరొక పలక పేరు తమ్మీము. తమ్మీము. ఓకే. ఇది పెట్టుకొని ఎవరైనా ఈ న్యాయ విచారణ కోసం వచ్చి అడిగినప్పుడు కానీ, ఏదైనా ఇంకేదైనా సంక్లిష్టకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి అని తేల్చుకోవటం కోసం, వీళ్ళకు తేలక దేవుని అభిప్రాయాన్ని తెలుసుకోవటం కోసం ఇవి ధరించి వీరు దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వారు. ఊరీము అనంటే వెలుగు, ప్రకాశము. తమ్మీము అనంటే సంపూర్ణం. ఇప్పుడు దేవుడు తన అభిప్రాయాన్ని ఊరీము ద్వారా, తమ్మీము ద్వారా తెలియచేసేటువంటి వాడు. మేబీ ప్రకాశము అని అన్నాడు అంటే ఆ లైట్ వెలిగింది అని అంటే యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పినట్టేమో అని అనుకుంటున్నాను నేను. లేదు, నువ్వు ఎంత అడిగినా కూడా ఆ లైట్ రావటం లేదు అని అంటే దేవుడు దానికి సమ్మతి చెప్పటం లేదు, తెలియచేయటం లేదు అని దాని అర్థం. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రధాన యాజకుడు న్యాయాధిపతి యాక్చువల్గా, కానీ ఇతడు స్వతహాగా ఏం చెప్పజాలకపోతున్నాడు. ఇది మీరు గమనించాలి. ఎవరు సెలవిస్తే ఇతడు చెప్పాలి, దేవుడు సెలవిస్తే చెప్పాలి. ఇప్పుడు దేవుని యొద్దకు మీరు వస్తున్నారంటే దాని అర్థం అక్కడ అది. ఊరీము, తమ్మీము అనేటువంటి ఆ మహిమకరమైనటువంటి పలకలు ఏవైతే ఉన్నాయో అది దేవుడి యొక్క అభిప్రాయము వ్యక్తీకరించేటువంటివి. అంటే దేవుని సన్నిధిలోనికి రావటం. కనుక ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ ఏమీ లేదు. దేవుని యొద్దకు వస్తున్నావు, న్యాయాధిపతి యొద్దకు వస్తున్నావు. న్యాయాధిపతి యొద్దకు వస్తున్నావు అంటే దేవుని యొద్దకు వస్తున్నావు. ఇక్కడ ఈ పదాన్ని పట్టుకొని దైవమనో, ప్రజలు దైవాలని ఇక్కడ చెప్పబడిందనో, దేవుడు అని చెప్పబడిందనో మేము అనటము లేదు. న్యాయాధిపతులు అనే మేము అంటున్నాం. దేవుని దగ్గరికి వచ్చారు, న్యాయాధిపతుల యొద్దకు వచ్చారని అంటున్నాం. ఇందులో ఇబ్బంది ఏం లేదు. కనుక
దీని గురించి అంటే ఇది ఉదహరించాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటిది నా అభిప్రాయం, నా ఉద్దేశం. దీని గురించి ఉదహరించాల్సినటువంటి అవసరము లేదు. లేకపోతే ఇప్పుడు యేసుప్రభుల వారి గురించి ఎవరి పత్రిక ఏం చెప్పింది, కీర్తన గ్రంథం ఏం చెప్పింది అని చదువుకో. అసలు యేసుక్రీస్తు దాకా ఎందుకు? మోషే దగ్గరికి వద్దాం. మోషే దగ్గరికి వస్తే నిర్గమకాండము 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం, అహరోనే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అహరోనుకు దేవుడవుగా. ఎలా అయ్యాడు ఇప్పుడు అహరోను? మోషే దేవుడు ఎలా అయ్యాడు? మోషే దేవుడైనప్పుడు యేసు దేవుడు కాదా? కాలేడా? మోషేకు ఉన్న అర్హత యేసయ్యకు లేదా? మళ్ళీ యేసయ్య అంటే ఇంకొకరికి ప్రాబ్లం. ఏమండి, అసలు సందర్భం ఏంది, ఆ భావం ఏంది, ఉద్దేశం ఏంది, ఏ కోణంలో అంటున్నాం? ఏమి లేదండి, వెరుచుకు పడుతున్నారు. ఓకే, 7వ అధ్యాయం 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ అహరోనుకు దేవుడు మోషే అయితే అక్కడ ఎవరికి దేవుడట? 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. కాగా దేవుడు లేదా యెహోవా మోషేతో ఇలాగనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. దేవుడే తనకు తానుగా నియమించాడట దేవుడుగా. దేవుడు అనేటువంటి స్థానం దేవుడే స్వయంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మోషే విషయంలో నువ్వు కాదనగల? దేవుడు ఇచ్చింది తప్పు. అసలు మోషేకు దేవుడు అనే స్థానం యెహోవా ఎలా ఇస్తాడు అది మనం క్వశ్చన్ చేయగలమా? మరి మోషేకు ఆ స్థానం ఇచ్చినప్పుడు యేసు ప్రభుల వారికి కూడా ఇస్తాడు అని ఎందుకు అనుకోలేవు? దాన్ని ఎందుకు స్వీకరించలేవు? కాకపోతే యేసు ప్రభుల వారు యెహోవాతో సమానము కాదు. ఆయన ఇచ్చేవాడు, ఈయన పుచ్చుకొని ఇచ్చేవాడు. ఈయన కూడా ఇచ్చేవాడే కానీ పుచ్చుకొని ఇచ్చేవాడు అంటే తీసుకొని ఇచ్చేవాడు. మనకు 5 రొట్టెలు 2 చేపలు తెలుసు, దాదాపుగా అన్నీ అడిగే ఇచ్చాడు కదా. ఈ వ్యత్యాసమును తెలుసుకోగలిగితే సమస్య లేదు. ఉన్నవాడికి సరిసాటి ఎవరు లేరు, యేసుక్రీస్తు ఉన్నవాడు కాదు. ఓకేనా? యెహోవా అంటే ఉన్నవాడు అనేటు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా మాత్రమే, యేసుక్రీస్తు కాదు. ఈ క్లారిటీ ఉంది. మరి యేసుక్రీస్తు దైవమే, యేసుక్రీస్తు దేవుడే అన్నప్పుడు మరి యేసుక్రీస్తు దేవునికి కుమారుడైనప్పుడు, దేవుడైనప్పుడు ఏమని అనవచ్చు? కుమారుడైన దేవుడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి చేయాలి. ఎవరి నామములో చేయాలి? కుమారుడైన దేవుని నామములో చేయాలి. ఇది ఇప్పుడు వాళ్ళకు జీర్ణం కాదు, మిగిలిన వాళ్ళకు జీర్ణం కాదు. పోన్రా మీరు ఏడు అండి, గదే నలుగురు ఉండండి అని అంటారు. గుంపు పెంచుకోవడం కోసం అందరి వంత పాడదామా? ఏమండి, సత్యం మాత్రమే చేపట్టి కొనసాగుదామా? కొన్నిసార్లు మీకు కూడా నిరాసక్తి రావచ్చు. ఏంది అన్నతో ఉంటే ఈగల దోమలు చెప్పుకున్నట్టుగా. మీకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చాను కదా, ఇది అయిపోయిన తర్వాత నన్ను కూర్చుని పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏంది నీ సంగతి ఏం చెప్తానో అని అడగచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు నేను కొన్ని కంపారిజన్స్ ఇస్తాను. ఏంటి కంపారిజన్స్ అంటే,
దేవుడు ఉన్నవాడు. టకటక రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఇటు మధ్యలో ఒక గీత గీసుకొని లెఫ్ట్ రైట్, లెఫ్ట్ దేవుడు, రైట్ యేసుక్రీస్తు పెట్టుకొని ఉన్నవాడు. ఇది దేవునికి ఉన్నటువంటి నిజమైనటువంటి స్వభావం, నిజ స్వభావం. ఓకే, ఉన్నవాడు. యేసు ప్రభుల వారి విషయంలో ఇలాంటి పదప్రయోగం చేయాలంటే ఏమని చేయొచ్చు అనంటే జీవించువాడను అన్నాడు. జీవించువాడను, రైట్. దేవుడి విషయంలో సృష్టికర్త. యేసు ప్రభుల వారి విషయంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, లేదా ప్రధాన శిల్పి. ఓకేనా. దేవుడి విషయంలో ప్రభువు. యేసు ప్రభుల వారు కూడా ప్రభువు. అట్లెట్లయితాడు? ఆయన పెద్ద ప్రభువు, ఈయన చిన్న ప్రభు అయినప్పుడు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సందర్భం కరెక్ట్. ఆయన పెద్ద ప్రభువు, ఈయన చిన్న ప్రభు అయినప్పుడు ఆయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు అని చెప్పి, అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు అని ఎలా అనగలవు? మరి చిన్న దేవుడు కుమారుడైన దేవుడు అని అంటే మరి ఇప్పుడు ఈయనకు ఆరాధన చేయాలా, ఈయనకే ప్రార్థన చేయాలంటే నో నో, నెవర్. అది యేసుక్రీస్తే చెప్పలేదు, వద్దన్నాడు. ఆయనకు మాత్రమే విన్నపించుకోవాలి, ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి అని అన్నాడు, ఆయనను మాత్రమే ఆరాధించాలి అని అన్నాడు. అరే, ఇంత క్లారిటీ ఉన్న తర్వాత మీకు ఎందుకయ్యే సమస్య? ఓకే, ప్రభువు ప్రభువు, తర్వాత రాజు రాజు, యెహోవా రాజు, యేసుక్రీస్తు రాజు, పెద్దరాజు. అరే, ఇక్కడ సమస్యలు రావట్లేదే. తర్వాత రక్షకుడు, రక్షకుడైన యెహోవా, రక్షకుడైన యేసుక్రీస్తు. న్యాయాధిపతి, న్యాయాధిపతి అయినటువంటి యెహోవా, అలాగే న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు. నీతిమంతుడు, నీతిమంతుడు. ఇలా ప్యారలల్గా చాలా పదాలు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ అన్నిట్లలో ఏకీభవిస్తున్నారు. ఆయన ఈ ఉన్నవాడు జీవించువాడు అనేటువంటి ఒక విషయం పక్కకు పెడితే, సృష్టికర్త సృష్టికర్త, ఇట్స్ ఓకే. ప్రభు ప్రభు, రైట్, ఆల్ రైట్. రాజు రాజు, ఓకే, ఇది కరెక్టే. రక్షకుడు రక్షకుడు, ఇది కరెక్టే. న్యాయాధిపతి న్యాయాధిపతి, ఇది కరెక్టే. నీతిమంతుడు నీతిమంతుడు, ఇది కరెక్టే. దేవుడు దైవము, నో నో, ఇది మాత్రం కా. ఇక్కడ ప్రభువు ప్రభువు అన్న చోట ఏ భావంతో నువ్వు స్వీకరించగలుగుతున్నావు? ఏ అర్థంతో దాన్ని స్వీకరించగలుగుతున్నావు? అది నువ్వు పట్టుకుంటే, దేవుడు దైవము అన్న చోట ఏ భావంతో దాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. అది తేలికగా అర్థమైపోతుంది. ఆ కోణంలో చూడాలి. లేదండి, పెద్దగైపోతుంది కానీ చెప్పక తప్పదు. లేదండి, బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే. దైవము అంటే దేవుడు కాదు, దేవుడు అనేటువంటి కోణములో బైబిల్లో దైవము అనేటువంటి సంభాషణ చేయబడలేదు అంటున్నారు. అంటే దీనికి కొన్ని స్క్రీన్ షాట్లు తయారు చేసి అవి నా దగ్గర కూడా షేర్ చేయటం జరిగింది. రమేష్ తప్పు చెప్తున్నాడు, ప్రచారం కూడా జరిగింది. దీనికి మన సమాధానం ఏంటి అన్నట్టుగా ఆ స్క్రీన్ షాట్లు రావటం జరిగింది. బైబిల్ ఏ కోణములో దైవము అనేటువంటి మాట మాట్లాడింది అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించి ముగించుకుందాం. ఓకే, ఇప్పుడు అన్యజనులైనా సరే, అప్పుడప్పుడు ఇశ్రాయేలీలైనా సరే, యెహోవాను విడిచి సృష్టమును లేదా హస్తకృతములను పూజించినటువంటి వారు ఉన్నారు. ఏమని, ఏ భావనతో వారు పూజించారు? వాటిని
ఏమనుకొని పూజించారు వాళ్ళు? దేవుడు లేదా దేవత అనేటువంటి భావనతోటే పూజించారు కదా. అన్నప్పుడు ఇప్పుడు మామూలుగా దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు దైవములు అనబడినవి ఉన్నవి కానీ, లేదా దేవతలు అనబడినవి ఉన్నవి కానీ, నిజమునకు దేవుడు ఒక్కడే అని చెప్తూ ఉంటాడు ఇక్కడ కొరింథీ పత్రికలో. కానీ ఈ ఇశ్రాయేలీలు లేదా అన్యులు చేసేటువంటి ఈ ఆరాధనను ఉద్దేశించి మాట్లాడుతూ వీళ్ళకు హెచ్చరిక చేస్తూ వాడినటువంటి పదజాలము, ఆ సందర్భము ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. 13వ అధ్యాయం 9వ వచనం. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటుంది కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుకొనవచ్చు. తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. దేని కాని వాటికి? దైవములు కాని వాటికి యాజకుడవుచున్నాడు. దైవములు కాని వాటికి యాజకుడవుచున్నాడు కాబట్టి దేవునికి ఇక్కడ బాధ కలిగిస్తున్నది, కోపం వస్తున్నది. మరి ఎవరికి యాజకుడవుతే దేవునికి సంతోషం కలిగేది? దైవమునకు యాజకుడవుతే. అంటే ఇప్పుడు దైవం అనేది ఒకటి ఉంటుందని చెప్తున్నాడా? అంటే ఇప్పుడు ఇక్కడ దైవం ఎవరిక్కడ? దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. మరి దైవము అంటే దేవుడు కాదు అని ఎలా అంటావు? దైవము అంటే దేవుడు నేనే అనేటువంటి అర్థాన్ని ఆయన అక్కడ వ్యక్తీకరిస్తున్నాడు కదా. నిజదేవుడను నేనే, సత్యదేవుడను నేనే అనేటువంటి అర్థాన్ని వ్యక్తీకరిస్తున్నాడు కదా. ఓకే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఫాస్ట్గా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని చేయుచున్నారు కాబట్టి ఇక్కడ బాధ, సమస్య. కానీ దైవము పేరిట ఓకే. అలాగే 16వ అధ్యాయం 20వ వచనం, అదే పుస్తకం 16వ అధ్యాయం 20వ వచనం. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు. మరి ఎవరయ్యా దైవములు అంటే? నేను. దైవము అనేటువంటి మాట, దేవుడు అనేటువంటి కాన్సెప్ట్లో దేవుడు బైబిల్లో వాడలేదు అని ఎట్లా అంటావు? చివరగా హోషే గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. హోషే గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా. అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా. కంసాలి దాన్ని చేసెను. అది దైవము కాదు కదా. అంటే ఇప్పుడు అది దైవం కాదు కదా అని దేవుడు చెబుతున్న ప్రతి సందర్భంలో దానికి వికృతి ఏంటి? ఏమండి, దానికి పరోక్ష అర్థం ఏంటి? నేనే దైవము అని చెప్తాడు. కనుక దైవము అనేటువంటి మాట బైబిల్ వాడింది, దేవుడు వాడాడు. అది దేవుణ్ణి ఉద్దేశించే వాడాడు. దైవము అంటే దేవుడు అనే అర్థంలోనే వాడాడు. కనుక మీరు దైవములని నేనంటినని మీరు ఎరగరా అనంటే, మనము కూడా దేవుని పిల్లలము, దేవుళ్ళము, కానీ దేవునితో సమానము కాము. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు మన టైటిల్ ఏంటి? అవునా? దైవాలు దేవుళ్ళేనా? దైవాలు దేవుళ్ళే, కానీ ఆరాధింపబడేవా దేవుళ్ళు మాత్రం కాదు.
ఉన్నవాడితో సమానం కాదు. ప్రియులరా, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఇంకా భక్తులందరూ ఉన్నారు. వాక్యమును ఎవరైతే నేర్చుకున్నారో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారందరూ దేవుళ్ళు. ఇది ఈ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి అంటే మళ్ళీ మనం ఇచ్చుకుంటే కుదరదు, దేవుడే ఇవ్వాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. అర్థమైంది అనుకుంటున్నాను.